అమావాస్య రోజు పల్లెటూరులో ఆకాశంలోని తారల్ని చూసిన నిర్మానుష్యంగా ఉన్న సముద్ర తీరం దగ్గర కూర్చొని భూమి ఆకాశాలను కలిపే సముద్రాన్ని చూసిన మనిషి ఒక భావుకుడిగా మారిపోతాడట. అనంతంగా కనిపించే సముద్రం ఏదో సందేశాన్ని పదే పదే మోసుకు వస్తున్నట్లుగా తరలివచ్చే అలల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటారు. నిజంగానే సముద్రం అనంతంగా ఉంటుంది. భూగోళంలో 4/3 సముద్రమే ఆక్రమించుకొని ఉంటుంది. మీకు తెలుసా? అంతటి విశాలమైన సముద్రం గురించి ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం 5% మాత్రమే. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. మొన్నటి దాకా పసిఫిక్ మహాసముద్రంలో మెరియానా ట్రెంచ్ అనే అడుగు భాగానికి కూడా మనిషి చేరలేకపోయాడు. ఇప్పుడంటే టెక్నాలజీలో డెవలప్ అవుతుండడంతో అది సాధ్యపడింది అనుకోండి. అయితే ఆ మాత్రానికే సంబరపడిపోతున్నాం మనం. కానీ సముద్రం గురించి నిజంగా మనకు చాలా విషయాలు ఇంకా తెలియవు. మనిషి జీవితం సముద్రంతో పెనవేసుకొని చాలా కాలమైంది. భూమి వాతావరణాన్ని సముద్రాలు ప్రభావితం చేస్తాయి. ఋతుపవనాలకు, తుఫానులకు, ఆక్సిజన్ కొని తెచ్చే గాలులకు సముద్రాలే పుట్టినిల్లు. సముద్రంలో కనిపించకుండా ప్రవహించే ప్రవాహాల కారణంగానే సమీప ఖండాలలోని దేశాలలో ఉష్ణోగ్రతలు పెరగడం గానీ తగ్గడం గానీ జరుగుతూ ఉంటాయి. భూమిపైన వాతావరణం ఉష్ణోగ్రత నియంత్రించడంలోనూ కొన్ని వాయువులను పీల్చుకోవడంలోనూ సముద్ర జలాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పేరుకు 5 మహాసముద్రాలున్నా అవి ఒకదానినొకటి కలిసే ఉంటాయి. అందుకే దానిని మహాసాగరం అంటాం. ఉప్పు నీటితో నిండిన ఈ మహాసముద్రం భూ ఉపరితలంపై 71% విస్తరించుకుని ఉంది. మొత్తం సముద్రపు వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలోమీటర్లుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోని సముద్రాలు దాదాపుగా సగభాగం 3000 మీటర్ల లోతును కలిగి ఉంటుంది. అంటే అది 9800 అడుగులతో సమానం. మహాసముద్రాన్ని 5 భాగాలుగా వేరు చేసి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రంగా పిలుచుకుంటున్నాం. సముద్రం నీలిరంగులో ఉంటుందని అంతా అనుకుంటూ ఉంటాం, కానీ నిజం కాదు. నిజానికి కొద్దిపాటి నీలం రంగు ఉన్నప్పటికీ నీరు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ ఉన్న కారణంగా సముద్రం నీలంగా కనిపిస్తూ ఉంటుంది. పురాతన కాలం నుంచి మనిషి అంతరిక్షం గురించి, తన ముందున్న సముద్రం గురించి అన్వేషిస్తున్నప్పటికీ అందులో తాను తెలుసుకున్నది చాలా స్వల్పం. అసలు సముద్రాల నీటి అడుగుకు వెళ్ళడం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఇటీవల కాలంలోనే సాధ్యమవుతూ వస్తోంది. సముద్రం భూమిని పెద్ద ఎత్తున ఆక్రమించుకున్న కారణంగా అక్కడ మరో ప్రపంచమే ఉందన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. సముద్రం మనుషులకు జీవనాడిగా ఉంటుంది. చరిత్ర మేరకు మనిషి అస్తిత్వం, రవాణా, వ్యాపారాలు, అభివృద్ధి, స్ఫూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నింటికో సముద్రమే కీలకంగా ఉంటుంది. మనిషి భూమి మొత్తాన్ని, ఆకాశం, అంతరిక్షాలను పరిశోధించినట్లుగా సముద్రాన్ని ఇంకా పరిశీలిస్తూనే ఉన్నాడు. ఓ అంచనా మేరకు ఇంకా 80% దాకా సముద్రం గురించిన మ్యాపింగే జరగలేదు. సముద్రం అడుగున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఖరీదైన పరికరాలు, అత్యధిక ఖర్చు, అత్యంత ప్రమాదంతో కూడుకొని ఉన్న కారణంగా ఈ రంగంపై రీసెర్చ్ అంత జరగడం లేదు. ఏదైనా ప్రయోజనం లేనిదే ఏ దేశమూ ముందుకు రాదు కదా. సముద్రం అట్టడుగున ఏముందో తెలియదు కాబట్టే ఆ వైపుకు వెళ్ళలేదు. కానీ 10% కన్నా తక్కువ స్థాయిలోనే ఇప్పటి వరకు సముద్రం మ్యాపింగ్ జరిగింది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సోనార్ టెక్నాలజీ వల్లే అది సాధ్యమైంది. ఇప్పటి వరకు తెలిసిన వివరాలను బట్టి సముద్ర గర్భంలో లెక్కలేనన్ని ఖనిజ నిక్షేపాలున్నాయి. సల్ఫైడ్లు, ఫెరోమాంగనీస్, పాలిమోజాలిక్ ముద్దలు వంటివి ఎన్నో సముద్రపు అట్టడుగుల్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసిఫిక్ సముద్రంలో మెక్సికో, హవాయి మధ్య సముద్రానికి 4 నుంచి 6000 మీటర్ల లోతున దాదాపు బంగాళదుంప పరిమాణంలో ఉండే ఖనిజాల ముద్దలు భారీ ఎత్తున ఉన్నాయి. వీటిని సేకరించగలిగితే అత్యున్నత నాణ్యతతో కూడిన నికెల్, కోబాల్ట్, మాంగనీస్, రాగి లాంటి అనేక అరుదైన ఖనిజాలు లభిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం మనం నివసించే ఈ ప్రపంచంలో పర్యావరణ కాలుష్యం కలిగించే ఇంధనాల జోలికి పోకుండా విద్యుత్తో నడిచే వాహనాల వినియోగం బాగా పెరిగిపోయింది. వాటికి అవసరమైన అరుదైన ఖనిజాలు భూమిపై అంతరించుకుపోతున్నాయి. ఇవి సముద్రంలో కూడా ఉంటాయన్న విషయం తెలుసుకున్న దేశాలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటిదాకా ఈ రంగంలో వాణిజ్యపరమైన కార్యకలాపాలు అంతగా లేవు. అన్వేషణ, పరిశోధన, అభివృద్ధి వంటి అంశాలకే పరిమితమయ్యారు. తాజాగా ఇప్పుడు సముద్ర గర్భంలోంచి వెలికి తీయాలని భావిస్తున్న ఖనిజాలతో మనకు కొత్తగా ఎన్నో అవసరాలు వచ్చిపడ్డాయి. లిథియం అయాన్ బ్యాటరీ తయారీకి అవసరమైనటువంటి అరుదైన ఖనిజాలు ప్రస్తుతం భూమిపైన కొన్ని ప్రాంతాలలోనే ఉన్నాయి. అవి కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి. దాంతో పరిశోధకుల దృష్టి ఇప్పుడు మహాసముద్రాలపై పడింది. సముద్రం అట్టడుగును కూడా ఈ ఖనిజాలను గుర్తించారు పరిశోధకులు. వాటిని సముద్ర గర్భంలోంచి తవ్వి తీసేందుకు సమాయత్తమవుతున్నారట. మన దేశం కూడా ఈ ప్రయత్నంలోనే ఉంది.
జలగర్భంలో ఉన్న వనరులను వెలికితీసి వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ డీప్ ఓషన్ మిషన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి కేంద్రం దండిగా నిధులు కూడా సమకూర్చింది. దశల వారీగా 5 ఏళ్ల పాటు అమలయ్యే ఈ కార్యక్రమానికి సుమారు 4,000 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా సముద్రంలో చోటు చేసుకునే వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తారు. సముద్ర గర్భంలో జీవ వైవిధ్య అన్వేషణ, పరిరక్షణకు సాంకేతిక ఆవిష్కరణలకు ముందు ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం, సముద్రం మధ్యలో ఉండే కొండల్లో లభించే రేర్ ఎర్త్ మినరల్స్ గురించి అన్వేషించనున్నారు. సముద్ర గర్భంలోని ఖనిజాలను వెలికి తీసేందుకు అవసరమైనటువంటి పరికరాలు అందుబాటులో లేనందువల్లే ఈ రంగం వెనుకబడింది. భూమిపై ఉన్న వాతావరణ ఒత్తిడి కన్నా 100 రెట్లు ఒత్తిడి నీటి అడుగు భాగంలో ఉంటుంది. బయట ఎక్స్ప్లోడ్ అయితే లోపల ఇంప్లోడ్ అయ్యే ప్రమాదం అనుక్షణం ఉంటుందన్నమాట. ఇక సాధారణంగా ఇలాంటి సముద్ర గర్భ కార్యకలాపాలన్నింటినీ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా చైనా, జపాన్, రష్యా, బ్రిటన్, కొరియా, జర్మనీ, పోలాండ్, బెల్జియం తదితర దేశాలకు చెందిన కంపెనీలన్నీ పర్యావరణానికి సంబంధించిన పరిశోధనలకే పరిమితమయ్యాయి. సముద్ర గర్భ ఖనిజాన్వేషణ వల్ల లాభాలు భారీగా కనిపిస్తున్నప్పటికీ పర్యావరణంపై పడే ప్రభావం విషయంలో ఆందోళనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఎంతో కొంత పర్యావరణ ప్రభావం పడకుండా ఈ లోహాలను వెలికి తీయడం అసాధ్యమని సదరు కంపెనీలు కూడా అంగీకరిస్తున్నాయి. ముందుగా పర్యావరణ ప్రభావాన్ని మదింపు వేసిన తరువాతే INA అనుమతితో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సాగర గర్భంలో అత్యంత క్లిష్టమైన వాతావరణాన్ని తట్టుకుంటూ జీవిస్తున్న వృక్ష జంతు జాతులపై ఇప్పటి వరకు పరిశోధనలు పెద్దగా ముందుకు సాగలేదు. కాబట్టి అక్కడ ఉండే జీవ వైవిధ్యం గురించి పెద్దగా ఎవరికి తెలియదు కూడా. అందువల్ల సముద్ర గర్భంలో ఖనిజాన్వేషణ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలను అంచనా వేయడం అంత సులభం కాదు అంటున్నారు. అలాంటప్పుడు సముద్ర జీవాలకు, అక్కడి వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పర్యావరణవాదుల సందేహం. యంత్రాలతో సముద్రం అట్టడుగు భాగాన్ని తవ్వడం వల్ల అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న కొన్ని జీవజాతులు పూర్తిగా అంతరించిపోతాయి. పర్యావరణం దారుణంగా దెబ్బతింటుంది. స్వచ్ఛమైన నీళ్లలోనే ఉండే కొన్ని జీవజాతులకు ఇలాంటి కార్యకలాపాల వల్ల పెను ప్రమాదం పొంచి ఉంటుంది. త్రిమింగలాలు, సొరచేపలు, ట్యూనా చేపలు లాంటివి శబ్ద కాలుష్యం, ప్రకంపనలు, కాంతి కాలుష్యం, ఇంధన ఉత్పత్తుల లీకేజీ వంటి వాటిని తట్టుకోలేవు. ఒకవైపు సముద్ర గర్భంలోని ఖనిజాలను వెలికి తీయాలంటూనే మరోవైపు పర్యావరణానికి హాని కలగకూడదని NIA చెబుతోంది. నిజానికి ఈ విషయంపై దృష్టి పెట్టకపోతే ఇప్పుడు భూమి అనుభవిస్తున్న దుస్థితినే రేపు సముద్రం కూడా అనుభవించాల్సి వస్తుందన్న సంగతి విస్మరించరానిది. అత్యంత విలువైన సముద్రం అపార జలనిధి మాత్రమే కాదు, అనంత ప్రాణకోటికి ఎన్నో రకాలుగా జీవనాధారం.